చిత్ర పరిశ్రమలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులోనే ఎక్కువ మంది స్టార్ హీరోస్ ఉన్నారు. వీళ్ళ రెమ్యూనరేషన్స్ కూడా చుక్కలను తాకుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష హద్దులను చెరిపేసింది. పాన్ ఇండియా లెవెల్లో ఎక్కువ హిట్స్ అందిస్తున్న ఇండస్ట్రీగా చరిత్ర తిరగరాస్తోంది. అన్ని ఇండస్ట్రీలు కూడా మన తెలుగు ఇండస్ట్రీని చూసి చాలా నేర్చేసుకుంటున్నాయి. అంతేకాదు మన తెలుగు హీరోల సినిమాలో 100 కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కథానాయకుల్లో ఎవరెంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో మీరు లుక్ వేయండి. తెలుగు ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరోగా పేరున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో చిత్రం కోసం దాదాపు 80 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. రాజమౌళి సినిమా కోసం ఏకంగా 3 ఏళ్ల కోసం 350 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. మొత్తంగా లాభాల్లో వాటా కలిపి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అని చెబుతున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప మూవీ తర్వాత తన రేంజ్ బాగా పెరిగిపోయింది. పుష్ప మూవీకి ముందు వరకు ఒక్కో చిత్రం కోసం 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. కానీ పుష్ప 2 కోసం ఏకంగా 300 కోట్ల పారితోషికం తీసుకొని సంచలనం క్రియేట్ చేశాడు. సినిమా కూడా సంచలనాలే క్రియేట్ చేసింది అనుకోండి. మన దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రెమ్యూనరేషన్ అని చెప్పాలి. రాబోయే అట్లీ, త్రివిక్రమ్ మూవీల కోసం ఈ రేంజ్లోనే పారితోషికం అందుకోబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఇక ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఆయన సత్తా చాటుకున్నారు. తర్వాత ప్రస్తుతానికైతే ప్రభాస్ ఒక్కో మూవీకి 120 కోట్ల నుంచి 150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఇక స్పిరిట్ మూవీ కోసం భారీగా తీసుకోబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఆ మూవీ కనుక హిట్ అయితే మరో రేంజ్కి పారితోషికం వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ RRR మూవీతో ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్కి పెరిగిపోయింది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు, RRR మూవీకి 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. రీసెంట్గా వచ్చిన దేవరాతో పాటు త్వరలో హిందీలో చేయబోతున్న వార్ 2లో ఏకంగా 100 కోట్లకు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. రామ్ చరణ్ నాన్న లెగసీని, బాబాయ్ కసిని తన మూవీలో తన యాక్టింగ్లో చూడొచ్చు. అలాగే RRR మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా తన పేరు తెచ్చుకున్నారు. తాజాగా పెద్ద సినిమా కోసం ఏకంగా 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా హీరోగా 2 వైపులా 2 పడవల మీద తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక ఆయన ఒక్కో చిత్రానికి దాదాపు 50 కోట్ల నుంచి 60 కోట్ల రేంజ్లో పారితోషికం తీసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ ఓ రేంజ్కి వెళ్ళిపోయారు. విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులు ఉన్నా సరే ఆయన ఒక్కో మూవీకి 15 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక తాజాగా చేస్తున్న కింగ్డమ్ సినిమా కోసం ఈ రేంజ్లోనే తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇక నాని విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని ఇప్పుడిప్పుడే ప్రొడ్యూసర్గా కూడా ఎదుగుతూ వస్తున్నారు. అండ్ మంచి కోర్ట్ లాంటి సినిమాలు తీస్తూ ఉన్నారు. రీసెంట్గా కోర్టు మూవీ కూడా చాలా సంచలనాలే క్రియేట్ చేసింది. ఇక ఒక్కో చిత్రం కోసం నాని 15 కోట్ల నుంచి 22 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది.